చాలా తేలిగ్గా ఎంతో రుచిగా ఉండే ఫ్రూట్ క్రీమ్ సలాడ్ను ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. దీనికి తాజా పళ్ళు ఏవైనా తీసుకోవచ్చు, లేదా మీకు నచ్చిన సీజనల్ ఫ్రూట్స్తో కూడా చేసుకోవచ్చు. చేసుకోవటానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ దీని రుచిని ఇష్టపడతారు. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు గనక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక గిన్నెలోకి కప్పు ఫ్రెష్ క్రీమ్ను తీసుకోండి. ఈ ఫ్రెష్ క్రీమ్ వచ్చేసి మనకు బయట అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి. ఇలా తీసుకుని దీన్ని ఏదైనా విస్కర్తో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఒక పావు కప్పు వరకు కండెన్స్డ్ మిల్క్ను వేసుకోండి. అలాగే ఒక పావు స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ను కూడా వేసుకోవాలి. ఇలా ఈ రెండు వేసుకుని ఈ మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. మీరు తీయదనాన్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కండెన్స్డ్ మిల్క్ను ఇంకా పెంచి కూడా వేసుకోవచ్చు. ఒకవేళ ఇది అందుబాటులో లేకపోతే పంచదారను మిక్సీ పట్టుకుని ఈ పొడిని వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 2-3 స్పూన్లు ఈ పంచదార పొడి కూడా వేసుకుంటున్నాను. మీరు పూర్తిగా పంచదారతో లేదంటే కండెన్స్డ్ మిల్క్తో కూడా చేసుకోవచ్చు. దీనిలోకి నేను వచ్చేసి దానిమ్మ, కివి చిన్న ముక్కలుగా చేసి తీసుకున్నాను. కర్బూజా గింజలు లేకుండా చిన్న ముక్కలుగా చేసుకోవాలి. యాపిల్ ఇంకా అరటిపండు కూడా ఇలాగే ముక్కలుగా కోసుకుని ఈ 5 రకాల పళ్ళు నేను తీసుకుంటున్నాను. మీరు మీకు నచ్చినవి అందుబాటులో ఉన్నవి ఏవైనా తీసుకోవచ్చు. అయితే దీనిలోకి పులుపుగా ఉండే పళ్ళు కానివ్వండి, నీరు ఎక్కువగా ఉండే పళ్ళు కానివ్వండి వేసుకోవద్దు. పుల్లగా ఉన్న పళ్ళు వేసుకుంటే మనకు సలాడ్ రుచి మారుతుందండి. ఒకవేళ నీరు ఎక్కువగా ఉండేవి వేసుకుంటే సలాడ్ పల్చపడిపోతుంది, చిక్కదనం ఉండదు. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకోండి. తర్వాత దీనిలోకి మీకు నచ్చిన నట్స్ ఏవైనా తీసుకోవచ్చు. నేను బాదం, జీడిపప్పు, పిస్తా తీసుకుంటున్నాను. వీటిని చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇలా ముక్కలు చేసుకున్న నట్స్ వచ్చేసి ఒక గుప్పెడు వరకు ఉండేలాగా చూసుకోండి. ఇంకా ఎక్కువ వేసుకున్నా కూడా దీని రుచి బాగుంటుంది. ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఇది ఇలా తిన్నా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే దీని రుచి ఇంకా పెరుగుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టేలాగా అయితే కనీసం 1 గంట పాటైనా ఉంచుకోండి. ఇంకా ఎక్కువసేపు ఉంచుకున్నా కూడా దీని రుచి బాగుంటుంది. అయితే దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టకండి. నేను దీన్ని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టాను. ఫ్రిడ్జ్లో నుండి తీసిన తర్వాత మరొకసారి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోండి. అంతేనండి, ఎంతో తేలిగ్గా మరెంతో రుచిగా ఉండే ఫ్రూట్ క్రీమ్ సలాడ్ మనకు తయారైపోతుంది. ఫ్రూట్స్ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ ఫ్రూట్ క్రీమ్ సలాడ్ను వద్దు అనకుండా తినేస్తారు. దీని రుచి అంత బాగుంటుంది. ఇంట్లో చిన్న చిన్న పార్టీలు ఏవైనా జరిగినప్పుడు కూడా చేసుకోవటానికి ఈ ఫ్రూట్ క్రీమ్ సలాడ్ చాలా తేలిగ్గా అయిపోతుంది. మరి ఎంతో తేలిగ్గా వంటరాని వాళ్ళు, పిల్లలు కూడా చేసేలాంటి ఫ్రూట్ క్రీమ్ సలాడ్ తయారీ విధానం మీకు నచ్చిందా? అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.